అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఫ్రైడే అయితే ఇంకా ఈరోజు మొత్తానికైతే ఫ్లోర్ క్లీన్ అయితే చేసేసాను. ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత నా ఇంటి పని మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు నేను బ్లాగ్ తీద్దామనేసి బ్లాగ్ అయితే తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా మా ఇంట్లో ఇది హాల్ అండి. నేను ఇంకా చాలా సార్లు కూడా మీకు పెట్టాను మా హాలు మా ఇల్లు ఇలా ఉంటుంది అనేది. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు హాలు. ఇది మనం వర్క్ చేసుకోవడంలో ఉంటుంది ఏదైనా కానీ సరే. చూస్తున్నారు కదా ఇలాగుంటుంది హాలు. టీవీ హాలు టీపై మనకు ఇక్కడ వచ్చేసి సోఫా సెట్ బాగు పడుకున్నాడు అక్కడ, అందుకనేసి చూపించడం లేదు. ఇక్కడ వచ్చేసి మనకు ఆపోజిట్ ఇక్కడ వాష్రూమ్ ఎదురుగా ఉంది. వాష్రూమ్ అంటే ఇంకా మనకు 2 బెడ్రూమ్స్ కలిసి ఒక వాష్రూమ్. ఇది ఒక మనకు బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. బాబు వర్క్ చేసుకునేక మనకు బాబు హైదరాబాద్లో కుకింగ్ అంటే ఇంకా ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు వాడు హాస్టల్ లేకుండా కుకింగ్ చేసుకొని తినేవాడు. ఇంక ఇక్కడ మాత్రం ల్యాప్టాప్ పెట్టుకున్నాడు. ఇంకా కంప్యూటర్ సెట్ చేసుకోలేదు. అంటే సెట్టింగ్ అంటే ఏ రూమ్లో చేసుకుంటే బాగుంటుందని ఇంకా ఆలోచిస్తున్నాడు. అందుకనేసే మామూలుగా టేబుల్ వేసుకొని అక్కడైతే ప్రస్తుతానికైతే అక్కడ చేసేస్తున్నాడు వర్క్ ల్యాప్టాప్లో. మనకు వచ్చేసి ఇది కబోర్డ్స్. మేము స్పెషల్గా మా అమ్మాయి కోసం అనేసి ఈ కబోర్డ్స్ అన్నిటివి పెట్టించాము. ఇది మా అమ్మాయి వాళ్ళ గది, మా కూతురు గది. పాప ఇంకా చదువుకుంటుంది. చూస్తున్నారా? హాయ్. ఇంకా ఇది వచ్చేసి మనము పాప కబోర్డ్కి వచ్చేసి మనము అద్దం అనేది చాలా చక్కగా నీట్గా అయితే కనుక మనము మ్యాచింగ్ అనమాట. చూస్తున్నారు కదా బ్లాక్ అండ్ వైట్లో మనము ఇలా కాంబినేషన్ అయితే పెట్టించాము. డోర్ కర్టెన్స్ వచ్చేసి మన ఫ్లోర్కు మ్యాచింగ్ అయినట్టుగా. మ్యాచింగ్ ఎలాగవుతుంది అని అంటే లైట్ కలరే కదా అవుతుంది, చూడనీకి అందంగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ఇప్పుడు మనము ఈ గదిలో నుండి ఈ ఫస్ట్లో మీకు చూపించాను కదా వాష్రూమ్ అనేది, ఇది ఒక గది అని చెప్పాను కదా, ఇప్పుడు మీకు చూపించింది ఇది వాష్రూమ్ అనమాట. మనకు ఇది వచ్చేసి ఇంకొక రూమ్. ఇది వచ్చేసి ఎప్పుడైనా సరే బాబు, పెద్ద అబ్బాయి, పాప లేదంటే ఇంకా పిల్లలు 3 ఉంటారులేండి ఇందులో. వీళ్ళు అనేది ఉండదు, పిల్లలు అందరూ ఉంటారు. బాబు మొన్నే పెద్ద అబ్బాయి కంప్యూటర్ ఆ ఇంట్లో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఏదన్నా అంటే ఎక్కువగా ఇక్కడ మనం గోడం కట్టేటప్పుడు తిరిగేవాడు వాటింగ్ చేయాలనేసి. నేను కబోర్డ్స్ ఎందుకు ఓపెన్ పెట్టానంటే ఇంకా నేను ఎప్పుడో ఒకసారి వచ్చేదాన్ని అనమాట ఇక్కడికి. అందుకనేసి కబోర్డుల్లో మాత్రం మేము ఎప్పుడో వచ్చినా కానీ సరే సదుపాయం ఉన్నట్టుగా చూసుకుంటాం. బట్టలు ఏవైనా కానీ సరే అన్నీ ఉన్నట్టుగా పెట్టుకున్నాము. అందుకనేసి కొద్దిగా ఏదైనా కానీ సరే కొద్దిగా స్మెల్ ఉంటాయి కదా, అందుకనేసి కొద్దిగా ఓపెన్ అయితే పెట్టానమాట. ఇది ఒక మనకు కబోర్డ్స్ అనమాట. చూడండి కబోర్డ్స్ నేను ఇప్పుడు మీకు అంటే మూసి నీట్గా చూపిస్తున్నాను. మనకు ఈ రూమ్లో ఎలాగున్నాయో కబోర్డ్స్ సేమ్ అలాగే మనము ఆపోజిట్ అద్దం ఇక్కడ చేయించాం. చూస్తున్నారుగా ఇక్కడ మనము ఈ అద్దం ఇలా చేయించామన్నమాట. ఇంకా ఇది డోర్ తీస్తే మీకు ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మనకు ఈ అద్దము ఏ గదిలో నుండి ఆ గదిలో అంటే ఇంకా పిల్లలు ఇంకా ఒకరు ఇబ్బంది పడకుండా చాలా వరకు మనము ఇలాగైతే ఎవరి గదిలో వాళ్ళకు అద్దం ఉన్నట్టుగా అయితే ఇంకా డిజైన్ చేసించాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఒకటి ఇలాగా ఏవైనా కానీ సరే వస్తువులు పెట్టుకునిక ప్రతి అద్దం వెనుక మనము ఇలాగైతే పెట్టించాం. ప్రతి అద్దం వెనుక మనం అలాగైతే ఇంకా పెట్టించాము కామన్గా అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకా మనము ఏవైనా కానీ సరే వస్తువులు బాక్స్ లాంటిది అయితే పెట్టించాము. ఏవైనా కానీ సరే తక్కువ అనేసి తీసుకున్నట్టుగా అయితే ఇంకా ప్రతి దానికి అద్దం వెనుక మనము బాక్స్ అయితే పెట్టించాము అలాగా. ఇప్పుడు మనము ఇంకా ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ చూస్తున్నారు కదా వాష్రూమ్. ఇందులో వర్క్ చేసింది మాత్రం ఈ టైల్స్ వర్క్ మా ఆయనే.
ఈ విధంగా ఉంటే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంది కూడా మనకు చాలా చక్కగా అయితే డిజైన్ పెట్టించారు. చాలా 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 పెద్ద వాష్రూమ్ అండి ఇది. చాలా బాగుంది కదా, చూస్తున్నారు కదా, చాలా చక్కగా నీట్గా. ఎప్పుడు వచ్చినా కానీ సరే నేను నీట్గా శుభ్రంగా అయితే గినక తోమడము, నేను నమోదు చేసుకుని ఇక జాన్మాసం అందుబాటులోనే ఉండాలనేసి లోపల మరి కబోర్డ్లో పెట్టకుండా ఇక్కడే పెట్టుకున్నాను. అంటే నేను తిరుగుతూ ఉంటాను అటు ఇటు పని చేసుకుంటూ. అందుకనేసి నేను ఏం చేశానంటే మనకు ఇబ్బంది లేకుండా అక్కడైతే పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు మనము డైనింగ్ హాల్లోకి అయితే వెళ్తున్నాం. ఇది మన డైనింగ్ హాల్. మొన్ననే మా పెద్ద అబ్బాయి ఈ ఫ్రిడ్జ్ అయితే కొన్నాడండి. అంటే మమ్మీ మరి ఇంకా ఏమీ లేకపోతే అక్కడ ఇబ్బంది అయిపోతాము, ఫ్రిడ్జ్ ఉండని అనేసి ఫ్రిడ్జ్ అయితే కనుక కొనేసాడు బాబు. నేను నిదానంగా కొందాంలే అనుకున్నాను, కొద్దిగా పెద్దది. కాకపోతే కనుక పిల్లలు ఇంక మంచి వేసవి కాలము, కూలింగ్ వాటర్కి ఇది బాగా అలవాటు పడిపోయినారు. ఇంకా ఏవైనా కానీ సరే ఒకరోజు 2 రోజులు ఉండాలంటే కాయగూరలకి ఇలాగ వెళ్ళి తెచ్చుకోవాలన్నా కానీ సరే, మంచిగా ఏవైనా కానీ సరే తెచ్చి పెట్టుకోవాలన్నా కానీ సరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఒక 2-3 రోజులకైనా కానీ సరే ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేసి తెచ్చి పెట్టుకున్నారు. మా ఇప్పుడు ఒక అబ్బాయి పడుకున్నాడు అన్నాను కదా, సోఫా సెట్ మీద మీకు చూపించలేకపోయాను. అయితే అక్కడ ఏమైందంటే బాబు నైట్ పూట వర్క్ చేస్తుంటాడు. నిన్ననే నేను రైతు బజార్కి వెళ్ళేసి మంచి తాజా పాన్ అయితే కొన్నాను బాబు కోసము. చూస్తున్నారా, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్న పాన్స్ అయితే కొన్నాను. ఇదిగోండి, గింజలు బాగా నిండుగా ఉన్నట్టుగా 10 రూపీస్కి ఒకటి, అలాగే 10 తీసుకున్నాను. ఎగ్స్ కూడా వాడికి బాయిల్ చేసి ఇస్తుంటాను. పల్లీలు అయితే వాళ్ళ డాడీ తీసుకొని వచ్చారు. పప్పన్నం చేసినప్పుడు మాత్రము ఆ వడియాలు అయితే ఇంకా వేపిద్దాము అనేసి పెట్టాను. ఎగ్స్ అయితే ఇంకా అప్పుడప్పుడు వాడు బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటుంటాడు. ఇంకా మధ్య మధ్యలో లెమన్ వాటర్ ఇస్తుంటాను. అక్కడ వచ్చేసి మనకు మ్యాంగోలు కూడా నిన్న వాళ్ళ డాడీయే తీసుకొని వచ్చారు. పపాయ అయితే ఇంకా నేనే తీసుకుని వచ్చాను. నేను వెళ్ళేసి కీరా మనకు వచ్చేసి పైనుండి క్యారెట్, కీరా, ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో, లెమన్ ఇవన్నీ స్టాక్ పెట్టుకున్నాను. బాబు ఎప్పుడు అడిగితే ఇంకా అప్పుడు, అంటే బాబు అయితే అడగడు ప్రస్తుతానికైతే కనుక నేనే ఇస్తూ ఉంటాను. ఇక్కడ పప్పాయ అయితే ఇంకా మార్నింగే కటింగ్ చేశాను టిఫిన్ తినేటప్పుడు ముందు. ఇక్కడైతే నేను ఉప్మా అయితే చేశానండి. బాబు పడుకున్నాడు. ఇంకా నేను మీకు కలిపి చూపిస్తుండేండి చాలా చక్కగా. అంటే ఇంకా కాజు వేసి, జీరా, కాజు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా వేసి ఇంకా తినేటప్పుడు వేడివేడిగా మనము కొద్దిగా లెమన్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి అలా వదిలేసాను. బాదం అయితే వాడి కోసమే నానబెట్టేసాను. అన్నీ రెడీ పెట్టాను కానీ వాడు ఇంకా లేగలేదు. మా ఇంటి ముందు చాలా అంటే చాలా చక్కటి మొక్కలు చూడండి. చాలా అంటే స్పష్టంగా మంచి స్వచ్ఛమైన గాలి అయితే ఇంకా మనకు ఈ కిటికీలో నుండి వెళ్తారైనా కానీ సరే చాలా చక్కగా వస్తుందండి. మనం అందుకనేసి డైనింగ్ హాల్లో మనము ఎదురుగా కిటికీ ఎదురుగా ఎందుకు పెట్టామంటే మంచి గాలి వస్తుంటుందండి. చాలా చక్కటైన గాలి. ఇక్కడ కూర్చున్న ఫ్యాన్ మనకు అవసరం ఉండదు, అంత చక్కగా ఉంటుంది అనమాట. అందుకనేసి నేను ఇక్కడ ఇవి ఏర్పాట్లు అయితే చేసుకున్నాను అనమాట. చాలా చక్కగా బాగుంది కదా. ఇప్పుడు మనము ఇంకా ఇది హాల్, డైనింగ్ హాల్ చూపించాను కదా, ఇది డైనింగ్ హాల్ అనమాట. ఇది డైనింగ్ హాల్. ఇప్పుడు డైనింగ్ హాల్లో నుండి మనము లోపలికైతే వెళ్ళబోతున్నాము. చూస్తున్నారా, ఇప్పుడు మనకు డిజైన్స్ కబోర్డ్స్ ఎలాగున్నాయో అదే మాదిరిగా మనకు వంటగది డిజైన్ ఇక్కడ కూడా కొద్దిగా పెట్టారనమాట. ఏవైనా ఫ్లవర్స్ అవి ఇవి పెట్టుకోవచ్చు అనేసి. ప్రస్తుతానికైతే మేము ఎప్పుడో ఒకసారి వస్తున్నాం వెళ్తున్నాం కదా, అందుకనేసి ఇక్కడైతే ఇంకా చూడండి మనకి ఇది వంటగది. ఈ సైడ్ వచ్చేసి బ్లూ కనిపిస్తుంది కదా, ఆ సైడ్ వచ్చేసి మనకు వంటగది. ఈ సైడ్ వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్. ఇప్పుడు మీకు 2 చూపించేసాను ఆల్రెడీగా. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూము. ఇప్పుడు మీకు చూపించాను ఇందాక నేను. ఈ మనకు వచ్చేసి మంచము రేటు చెప్తే కనుక మీరు నమ్ముతారో లేదో, ఇది దాదాపు మనకు 1,00,000 రూపాయల పైన పడిందండి. చాలా మంచి కర్ర, మంచి డిజైన్ అనమాట. డిజైన్ కూడా చాలా చక్కగా బాలేగా ఇచ్చారు. అందుకనేసే చాలా హెవీగా కూడా ఉంటుంది. ఎంతమంది పడుకోవచ్చు అంటే పిల్లలు, మా పిల్లలు ఎంతమంది ఉన్నారో 4 నంబర్స్, నాకు 4 నంబర్స్. చాలా పెద్ద పిల్లలైనా కానీ సరే ఈ మంచం మీదనే చాలా చక్కగా పడుకోవచ్చు. అంత పెద్ద మంచం అయితే తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడే నా ఇంటి పని అయిపోయింది. వర్క్ మొత్తానికైతే అంతా శుభ్రం చేసేసాను మీకు. అందుకనేసి ఇంకా ఒక లాగ్ తీద్దాము ఒకసారి, బ్లాగో గిలాగో తీద్దాం అనుకున్నాను. తీసేసి
చూపిద్దాం అనుకున్నానండి. ఈరోజు ఫాస్ట్గా అయితే పని అయితే చేసేసాను. నేను చెప్పాను కదా, ఆపోజిట్లో మీరు అక్కడ అద్దాలు చూడొచ్చు, ఇక్కడ ఒక అద్దం కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మనకు ఇక్కడ ఉన్న అద్దం ఉంది కదా, కలరు అద్దము. ఇక్కడ హ్యాండ్ ఉంది చూడండి, హ్యాండ్ పట్టుకొని తీస్తున్నాను నేను ఇప్పుడు. ఈ హ్యాండ్ పట్టుకొని తీసిన తర్వాత మీ కబోర్డ్స్లో ఏమేమి ఉన్నాయి అనేటివి ఎలా మనం చక్కగా ఇలాగా పెట్టుకోవచ్చు. పైనుండి కింద వరకు మనకు మూడు ఇచ్చాడు అర్రలు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనము ఏవైనా కానీ సరే చక్కగా పెట్టుకుండిగా చూడండి ఇలాగైతే ఇచ్చాడు. ప్రతి దాంట్లో నిండిపోయినాయి. అంటే మేము ఎక్కువగా ఇక్కడ రాకపోయినా అప్పుడప్పుడు ఫంక్షన్లు అయితే పడుతూ ఉంటాయి కదా, అందుకనేసి మేము ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిసారి నా ఫేస్ చూపిస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే నేను కనిపించకపోతే మరి ఇబ్బంది కదా. ఇప్పుడు ఇది మన అద్దానికి మ్యాచింగ్ మనకు ఇక్కడ కబోర్డ్స్ అయితే చేయించామన్నమాట. ఓపెన్ 2, 3 ఓపెన్ అయితే చేసి పెట్టాము. ఆ చివరివి అయితే హ్యాండిల్ అయితే ఇంకా నేనే తీశాను, నట్లు బిగించేద్దాం తర్వాత అనేసి, లూజ్ అయిపోయినాయి అనేసి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే కనుక మన ఇంటి హాల్ అంటే బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఇలా ఉంటుంది. ఇందులో కూడా మనము వాష్రూమ్ అన్నాం కదా, అది అటాచ్డ్ వాష్రూము. ఇది వచ్చేసి మామూలు నార్మల్ వాష్రూమ్ అన్నమాట, సింగల్గా. ఈ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అక్కడ ఉన్న వాళ్ళకి, హాల్లో ఉన్న వాళ్ళకి, ఆ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి చక్కగా ప్రతి ఒక్కళ్ళకైనా కానీ సరే మనము నీట్గా కనిపించినట్టుగా. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా. ఈ వాష్రూమ్లో కూడా డిజైన్ చేసింది మా ఆయన గారే, టైల్స్ వర్క్. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే చేసాము. చాలా చక్కగా చాలా బాగుంది కదా. నేను మీకు మరి ఒక్కసారి పైనుండి కింది వరకు కబోర్డ్స్ అయితే చూపిస్తాను. చాలా పెద్ద కబోర్డ్స్ అండి. ఈ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ ఉండొచ్చండి నిజంగా. ఎందుకంటే మేము వచ్చిన ఈ కొత్తలో ఈ ఊర్లో ఇంత గదిలోనే మేము ఉన్నామన్నమాట రెంట్కి. అప్పుడు అల్లాహు తాలా మనము కష్టపడుతున్నాం, దువా చేస్తున్నాము, మనకు సహాయం అనేది అల్లాహు తాలా వల్ల అందింది. ఇప్పుడు మనము ఇవన్నీ కొనుక్కున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వంటగదిలోకైతే వెళ్తున్నాము. చూస్తున్నారా, ఇది వంటగది. వంటగదిలో టైల్స్లు వచ్చేసి ఈ డిజైన్ అయితే పెట్టించారు. వాటర్కి మనకు బోర్ వాటర్ అండి ఇక్కడ, ఇంకా కుళాయి అనేది వేయలేదు, అందుకనేసి మనము ఇలాగా ఫిల్టర్ వాటర్ అయితే ఇంకా పెట్టించుకున్నాము. డిజైన్ అక్కడ చూపించాను కదా హాల్లో, అదే డిజైనే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా చక్కగా చాలా బాగుంది కదా వంటగది. నీట్గా ఎంత పెద్దగా ఉందంటే వంటగది కూడా చాలా చక్కగా, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మరి నేను ఇంకా నీట్గా చూపిస్తున్నాను మీకు, చాలా చక్కగా నీట్గా శుభ్రంగా. ఇప్పుడిప్పుడే నేను పని చేసుకున్న తర్వాతనే మీకు అన్నీ చూపిస్తున్నాను. చూస్తున్నారా, వేసవి కాలంలో ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా. మా పిల్లలు మాత్రము, మా పెద్ద అబ్బాయి ఇంకా కుండ నీళ్ళు అయితేనే వాడికి బాగా ఇష్టం అనమాట. అందుకనేసి ఆ కుండ తెచ్చి పెట్టుకున్నాడు. వాడే ఎక్కువ వస్తుంటాడు ఇటు పక్కన, అందుకనేసి తెచ్చి పెట్టుకున్నాడండి. నేను ఉన్నా లేకపోయినా కానీ సరే ప్రతి వస్తువు అందుబాటులో అయితే ఇక్కడ పెట్టేసాను పిల్లల కోసం. కబోర్డ్లు కింది నుండి పై వరకు అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ కబోర్డ్ పైన, సెకండ్కి వచ్చేలోపు ఇంకా పెద్ద కబోర్డు, మరి కిందికి వచ్చేలోపు మరి కబోర్డ్స్. చూస్తున్నారా, అన్ని సామాన్లు మనం కనిపించకుండా నీట్గా లోపల అయితే పెట్టుకోవచ్చు. అక్కడ మీకు చీరలో మూటలాగా ఉంది కదా, అది బట్టల మూట అయితే కాదండి, పెద్ద పెద్ద గిన్నెలు. నేను దుమ్ము ధూళి మొత్తానికైతే పడిపోతాయేమో అనేసి ఒకట్లో ఒకటి వేసేసి దగ్గర ఇందులో 15 ఉంటాయండి గిన్నెలు, బిర్యానీ గిన్నెలే 15, చిన్నది కంటుండి పెద్ద వరకు ఇందులో గిన్నెలు అయితే ఇంకా డిజైన్ చేసినవి పెట్టుకున్నాను. కళాయి చెప్తే కనుక నేను మా ఫ్యామిలీకి సరిపోయినట్టుగా కళాయి అయితే కనుక కొన్నాను. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుందండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇంకా నాకు కుకింగ్ అంటే ఇంకా ఇక్కడ నేను కుక్కర్లో మాత్రం చికెన్ పెట్టేశాను. మామూలు చికెన్ అయితే కాదు, అది మనము సొంతం కోడి అంటాం. అది చికెన్ అయితే కర్రీ వండేసాను, కుక్కర్లో పెట్టేసి అన్ని మసాలాలు వేసేసి. ఇక్కడ కొద్దిగా వేడివేడిగా మధ్యాహ్నానికి బాబు లెగిసిన తర్వాత అంటే రైస్ అయితే పెట్టాను. ఇంకా అదే నైట్ కూడా తినేద్దాంలే అనేసి. ఇంకా ఇక్కడైతే ఇంకా కొన్ని బట్టలు అయితే నేను జాడిచ్చేసి ఉతికేసాను చేతితో బాగా నీట్గా. మ్యాటిల్ కూడా నేను నిన్న మొత్తానికి అన్నీ పెట్టేసి శుభ్రంగా అయితే ఇంకా ఉతికేసానండి. మా ఇంటి ఎదురుగా మంచి స్వచ్ఛమైన చెట్లు ఉన్నాయి, దాని స్వచ్ఛమైన గాలి అయితే కనుక మేము తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా స్వేచ్ఛగా ఉంది నాకైతే కనుక.
చూస్తున్నారా, తెలుగు వాయిస్ తెలుగు మాట అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు మీకు. ఎదుగా కొలాయి వాటర్ అయితే పోతుంది ఇక్కడ, అందుకనేసి కొలాయి వాటర్ వేస్ట్ చేయకూడదు కదా, అందుకనేసి కొలాయి కట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని బట్టలు అయితే నానబెట్టేశాను, వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఉతికేద్దాంలే అనేసి. కొన్ని అయితే ఇంకా ఉతికేసాను ఆల్రెడీగా. ఇంకా బాబు లెగిసిన తర్వాత ఇక్కడైతే ఇంకా మనకు ఏవైనా సబ్బులు సర్పులు అవి ఇవి ఉంటాయి కదా, అది కూడా చూపించేస్తాను నేను మీకు. సబ్బులు సర్పులు ఏవైనా కానీ సరే ఉంటే కవర్స్ ఇవి చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే ఇక్కడ అయితే అన్నీ పెట్టుకోవచ్చు మనము. ఇంత చక్కగా అయితే కనుక మనకు బాల్కనీ అయితే కనుక చాలా పెద్ద బాల్కనీ అయితే కనుక ఇచ్చారు. మనం ఏమైనా కానీ సరే ఉతికిన బట్టలు వేసుకోవడానికి మనకు తాళ్ళు ఇవి చూడండి, పైన బట్టలు కనిపిస్తున్నాయా మీకు? ఈ తాళ్ళు వచ్చేసి మనకు 3000 అయితే పడ్డాయండి. ఇవి మనకు అవి తీసిన వెంటనే తాడు కిందికి అన్న వెంటనే ఇక్కడ ఆ బట్టలు కిందికి వచ్చేస్తాయి, మరి లాగేస్తే పైకి వెళ్ళిపోతాయి. అలాంటివి అయితే కొన్నారండి పిల్లలు. ఇంకా మనము ఇక్కడైతే బట్టలు కూడా కిందికి వచ్చి తగులుతాయి, అవి ఇవి లేవు. మనకు చాలా నీట్గా సదుపాయం చాలా చక్కగా ఉంది. ఇంకా ఇక్కడ గిన్నెలు అన్నీ దోమేసి అక్కడ పెట్టేసాను చూడండి, గిన్నెలు దోమేసి అక్కడ పెట్టేసాను, మొత్తానికి క్లీన్ చేసేసాను. ఇంకా బాబు లెగిసి కొద్దిగా టిఫిన్ కానీ లేదంటే ఇంకా మధ్యాహ్నం భోజనం ఇంకా ఒకటేసారి అని చెప్తే కనుక తినేస్తే పర్వాలేదు లంచ్ టైం అనేసి. ఇంకా ఇక్కడ మనము వంటగదిలోకి అయితే మళ్ళీ చక్కగా ఇలాగైతే చూపిస్తున్నాను. చూస్తున్నారా, మా వంటగది అయితే ఇంకా ఇలాగ ఉంటుందండి. నేను ఇంకా కెమెరా పెట్టుకొని నేను చూపిస్తున్నాను, కానీ పిల్లలు అయితే చూపిస్తే ఇంకా నీట్గా చాలా బాగా చూపించేవారు మీకు. నాకు ఇంకా అంతంత మాత్రమే వచ్చు, అందుకనేసి ఇవి మాత్రమైతే నేను మీకు చూపించగలుగుతున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా డిజైన్ చాలా బాగుంది కదా. ఫ్లోర్ చూస్తున్నారా, మేము ఈ ఇల్లు తీసుకొని 5 years పైన అయింది, కాకపోయినా మీకు కొత్తదనం అనేది కనిపిస్తుంది ఇంట్లో. అంటే అంత నీట్నెస్, అంత చక్కగా అంత నీట్గా అయితే నేను పెట్టేస్తాను ఏదైనా సరే. ఇక్కడ మనకు రైస్ అయితే పొంగిపోతుంది కదా, కొద్దిగా ప్లేట్ అయితే ఇక్కడ రైస్ అయితే పొంగిపోతుంది. మీతో మాట్లాడుతూనే నేను బ్లాగ్ తీస్తున్నాను, అందుకనేసి కొద్దిగా ఇప్పుడే నేను స్టవ్గా నీట్గా చూసాను, చూపిస్తాను మీకు. రైస్ చూడండి, అంటే స్టవ్ కూడా చాలా చక్కగా నీట్గా పెట్టుకుంటానండి. ఎక్కడ ఆ ఇంట్లో ఉన్నా ఈ ఇంట్లో ఉన్నా చెప్పాను కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది, రైస్ అయితే పెట్టేశానని. ఇక్కడ పిట్టలు కోకిల కూతలు చాలా అంటే చాలా బాగా వినిపిస్తాయండి మనకు. ఇక్కడనే పిట్ట ఏదో అడుస్తుంది. ఇప్పుడే నేను మొత్తానికి పని అయితే క్లోజ్ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనకి ఇక్కడ చున్నీ కూడా పెట్టించేసారు మా ఆయన గారు. చున్నీ ఉంటే ఇంకా ఏదైనా కానీ సరే, ఆయిల్ ఫుడ్ అయినా కానీ సరే, ఏదైనా సరే లాగేస్తే ఇంట్లో అనేది జిడ్డు ఉండదనేసి కబోర్డ్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ కరెంటు కబోర్డ్స్లో అయితే పెట్టారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ అవసరం వస్తే అక్కడ అనేసి. మనకు బ్యాక్ సైడ్ మా డోర్ పక్కన చూసినా కానీ సరే ఇక్కడ కూడా పెట్టించారు, అక్కడ కూడా పెట్టించారు. ఇంకా అక్కడైతే మిక్సీ పెట్టుకునే నాకు బాగానే ఉంది డోర్ వెనుక అనేసి నేను ఇంకా అక్కడే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా కానీ సరే ఏ దానికైనా అవసరం రావచ్చు అన్నట్టుగా అక్కడ పెట్టించారు చూడండి. చున్నీకి అయితే ఇంకా పక్కనే మనకు అలా వచ్చింది. చాలా చక్కటి డిజైన్, చాలా చక్కగా కట్టించిన హౌస్లు ఇవి. మొత్తానికి డిజైన్ అయితే కనుక 50 ఇండ్లు ఇందులో. ఈ 50 ఇండ్లు మొత్తానికి సేమ్ ఇలాగే ఉంటాయి, కాకపోతే కబోర్డ్స్ ఒకటే మారిపోతాయి అంతవరకే. ప్రతిదీ సేమ్ టు సేమ్, కబోర్డ్స్ ఒక్కటే మారిపోతాయి. చెప్పాను కదా, నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, అందుకనేసి కుకింగ్ చేసుకొని తింటారు, అందుకనేసి ప్రతిదీ ఇక్కడ మనము పిల్లల కోసం అందుబాటులో అయితే పెట్టేసాము. చూస్తున్నారా, మొన్ననే మా అబ్బాయి కొత్త మిక్సీ కూడా కొని పెట్టేశాడు ఆల్రెడీగా. అంటే నేను అక్కడి నుండి నూరేసి పంపించేదాన్ని, పౌడరు ఏదైనా కానీ సరే, పచ్చళ్ళు అవి ఇవి ఇచ్చి పంపించేదాన్ని. ఇంకా ఒక్కొక్కసారి అర్జెంట్ అన్నప్పుడు వాళ్ళు మామూలుగా వచ్చినప్పుడైనా కానీ సరే ఉండాల మమ్మీ అనేసి తీసేసుకున్నాడు. సరే అనేసి ఇంకా నేను కూడా ఊరుకుండిపోయాను. ఈ బ్లాగ్ మీకు ఎలా కనిపించింది? ఈ బ్లాగ్ నచ్చిందా? నచ్చినట్టుగా అయితే కనుక జస్ట్ ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.